మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆఖరి మార్గశిర మంగళవారం రాత్రి 9 లోపు గ్యాస్ స్టవ్ పైన ఇది పెడితే చాలు కష్టాలు తీరిపోతాయి. భరించలేని కష్టాల్లో ఉన్నవారు మార్గశిర మంగళవారం రోజు గ్యాస్ స్టవ్ పైన ఇదొక్కటి పెడితే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి. చక్కగా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ధనం 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. ఆర్థిక బాధలు పోతాయి. కష్టాలన్నీ ఈజీగా తీరిపోతాయి. విపరీతంగా వచ్చే కష్టాలు తీరిపోతాయి. అంటే చాలామంది ఇళ్లల్లో విపరీతంగా కష్టాలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయో తెలియదు కానీ ఎప్పుడూ విపరీతంగా కష్టాలు వస్తూ ఉంటాయి. ఆర్థిక బాధలు వస్తూ ఉంటాయి. సంపాదించిన ధనం చేతిలో నిలవదు. ధన సమస్యలు ఉన్నవారందరూ కూడా రేపు మార్గశిర మంగళవారం రోజు గ్యాస్ స్టవ్ పైన ఈ ఒక్కటి పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సమస్యలు కష్టాలు పోతాయి. మనమందరము డబ్బు సంపాదించడానికి ఎంతగానో కష్టపడిపోతూ ఉంటాము. డబ్బు సంపాదించడానికి మనం చెయ్యని పని అంటూ ఉండదు. కానీ కొందరు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. ఇంట్లో డబ్బు నిలవదు. ఎప్పటి డబ్బు అప్పుడే ఖర్చు అయిపోతూ ఉంటుంది. దీనికి కారణం మనపై లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటమే అని చెప్పవచ్చు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేకపోతూ ఉన్నాము. దీని వలన మనశ్శాంతి కరువై ఇంట్లో గొడవలు పడటము, వ్యాపారంలో నష్టం రావటం వంటివి జరుగుతూ ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. వీటన్నిటికీ కారణం మనం ఇంట్లో చేసే పొరపాట్లేనని వారు చెప్తూ ఉన్నారు. ఇంట్లో ఉండే పవిత్రమైన వస్తువుల మీద అపవిత్రమైన వస్తువులను ఉంచటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. గ్యాస్ పొయ్యి కూడా ఎంతో మంగళకరమైన వస్తువు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. పూర్వకాలంలో పొయ్యిని వెలిగించే ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసిన తర్వాతే పొయ్యిని వెలిగించుకునేవారు. ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్లను వాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ గ్యాస్ స్టవ్లను వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాతే దానిని వెలిగించాలి. స్నానం చేసిన తర్వాతే స్టవ్ను వెలిగించాలి. అప్పుడప్పుడు గ్యాస్ మీద పాలు పొంగుతూ ఉంటాయి. కొందరు దానిని శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతారు. కానీ అలా అస్సలు ఉంచకూడదని, దీనివల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది. వంటగదిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా శుభ్రంగా ఉంచుకోవటం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇక ప్రత్యేకించి మార్గశిర మంగళవారం రోజు గ్యాస్ స్టవ్ పైన ఈ ఒక్కటి పెడితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు తీరిపోతాయి. ఇక వద్దన్న డబ్బు వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి మార్గశిర మంగళవారం రోజు గ్యాస్ స్టవ్ పైన ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు బ్రహ్మ రాక్షసి అంటే ఎవరో తెలిపే కథను విందాం. మనకు ఎవరి మీదైనా కోపం కట్టలు తెంచుకుంటే బ్రహ్మ రాక్షసి అంటాం. ఇందకీ బ్రహ్మ రాక్షసి అంటే ఎవరు? ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం దూరాభారాలు వెళ్ళాలంటే కష్టంగా ఉండేది. రాజులు, మంత్రులాంటి గణనీయమైన వ్యక్తులు అయితే గుర్రాలను అధిరోహించి వెళ్ళేవారు. సామాన్యులు కాలినడకన సాగించాల్సిందే. అందుకే ఎవరికి వారు తమ పిల్లల పెళ్ళిళ్ళు ఉన్న ఊళ్ళోనో లేదా ఇరుగు పొరుగు ఊళ్ళ వారితోనే జరిపించేవారు. కాశీ లాంటి పుణ్యక్షేత్రాలు వెళ్ళాలన్నా నడిచే వెళ్ళేవారు. అందుకే కాశీకి పోయినవాడు కాటికి పోయిన వాడితో సమానం అనే సామెత పుట్టుకొచ్చింది. అడవులు గట్రా దాటి వెళ్ళేటప్పుడు ఏ క్రూర మృగాలకు ఆహారం కాకుండా తిరిగి వస్తే వచ్చినట్లు లేదా అంతే సంగతులు. ఈ నేపథ్యంలో ఒక విష్ణు భక్తుడు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు బయలుదేరాడు. దారిలో ఒక మర్రి చెట్టు కింద పడుకున్నాడు. అతను నిద్రలో ఉండగా భయంకరమైన అరుపులు వినబడటంతో మెలకువ వచ్చింది. లేచి చూస్తే భీకర రూపంలో ఉన్న బ్రహ్మ రాక్షసి ఆ చెట్టు మీద ఉంది. అది వికృతంగా మొహం పెట్టి అరుస్తోంది. దాన్ని చూసిన అతడు భయంతో కాలికి బుద్ధి చెప్పాడు. ఎంత వేగంగా పరిగెత్తినా లాభం లేకపోయింది. బ్రహ్మరాక్షసి అతనిని వెంబడించి మరీ పట్టుకుంది. కానీ ఆ బ్రహ్మరాక్షసి అతనికి ఎటువంటి హాని చేయలేదు. నీవు సామాన్యుడివి కావు. నీలో ఏవో విశేష గుణాలు, మహనీయమైన శక్తులు ఉన్నాయి. నీ దివ్య దర్శనంతో నేను చేసిన పాపాలు నశించిన భావన నాకు కలుగుతుంది. నీ వల్లే నాకు మోక్షం లభిస్తుంది అనే నమ్మకం కలిగింది అంటూ వినయంగా నమస్కరించింది.
ఆ రాక్షసి మాటలు విని బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి, అంటే నువ్వు నిజానికి బ్రహ్మ రాక్షసివి కాదనమాట. మరి నీకు ఈ రూపం ఎలా వచ్చింది అని అడిగాడు ఆసక్తిగా. అప్పుడు ఆ రాక్షసి ఇలా చెప్పసాగింది. పూర్వం నేను ఈ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయంలో పూజారిగా ఉండేవాణ్ణి. కావడానికి ఆలయ పూజారిని అయినా నాలో వెతికి చూసినా మంచి అనేది లేదు. తోటివాడికి మంచి చేయకపోగా మోసద్వేషాలతో మెలిగేవాణ్ణి, దొంగతనానికి పాల్పడేవాణ్ణి, ఆఖరుకు వేశ్యల దగ్గరకు కూడా పోయేవాణ్ణి. భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ కార్యాలకు ఉపయోగించక నా స్వార్థానికి వాడుకునేవాణ్ణి. అన్నిటినీ మించి దేవాలయాలలోనే చౌర్యానికి పాల్పడ్డాను. దేవుని ఆభరణాలను దొంగిలించి తీసుకుని వెళ్ళి కులకాంతలకు ఇచ్చేవాణ్ణి. ఈ దశలో గుడిలో అర్చన కార్యక్రమాలు మానేశాను కూడా. పూర్తిగా వేశ్యాలోలుడినై పతనంలో పరాకాష్ఠకు చేరాను. పెద్దతనంలో నా శక్తి యుక్తి నశించాయి. నా వద్ద ఉన్న ధనమంతా కూడా తరిగిపోయాక వేశ్యలు నన్ను తరిమి కొట్టారు. నేను చేసిన ఘోరాలు క్షమించదగ్గవి కాదు కదా. అయినా వాళ్ళెవ్వరూ నన్ను చేరనివ్వలేదు. ఆఖరి దశలో తినడానికి తిండి లేక, ఉండడానికి గూడు లేక దిక్కులేని చావు చచ్చాను. మరణం తర్వాత నరకం చేరాను. యముడు శాపం పెట్టగా ఇలా బ్రహ్మ రాక్షసిగా పుట్టి ఈ చెట్టు మీద నివాసం ఉంటున్నాను. ఇన్నాళ్లకు నీ దివ్య దర్శనమయ్యింది. దయచేసి నాకు శాప విమోచనం కలిగించు అంటూ వేడుకుంది బ్రహ్మరాక్షసి. అలా తన కథ వివరించిన బ్రహ్మరాక్షసి ఆ భక్తుని దర్శనానుగ్రహంతో శాప విమోచనం పొందింది. ఇక వీడియోలోకి వస్తే, మార్గశిర మంగళవారాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది అని పండితులు చెప్తూ ఉన్నారు. పూజ అంటే పెద్ద పూజలేమీ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పాలు లాంటివి నివేదన చేసి నమస్కారం చేసుకుంటే చాలు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇక ధన సమస్యలతో బాధపడేవారు ప్రత్యేకించి రేపు మంగళవారం రోజు ఒక చిన్న కూర గిన్నె కానీ లేదా యూజ్ అండ్ త్రూ లాంటి బౌల్స్ చిన్నవి ఉంటాయి కదా, అలాంటివి బౌల్స్ ఉంటే ఆ బౌల్స్ కానీ తీసుకోండి. ఆ బౌల్లో సగానికి నీళ్లు పోయండి, అంటే మంచి శుద్ధమైన నీటిని పోయండి. ఆ నీటిలో చిటికెడు పసుపు వేయండి. పసుపుతో పాటు మంచి సువాసన వచ్చే అత్తరు కానీ సెంటు కానీ వేయండి. చివరిలో ధనియాల గింజలు ఒక అర స్పూన్ ఆ నీటిలో వేయండి. తర్వాత ఈ బౌల్ను లేదా కూర గిన్నెను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లోని వంటగదిలోని గ్యాస్ స్టవ్ మీద పెట్టండి. రాత్రి 8 నుండి 9 లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇలా గ్యాస్ స్టవ్ మీద పెట్టి రాత్రంతా కూడా ఆ బౌల్ని అలా వదిలివేయండి. ఇక మీరు పడుకోండి. మళ్ళీ మీరు మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత ఆ బౌల్ను తీసి దానిలోని నీటిని షింకులో వంపేసి ఆ బౌల్ను డస్ట్బిన్లో పడవేయండి. ఒకవేళ కూర గిన్నెతో ఈ పరిహారం చేస్తే ఆ కూర గిన్నెను కడిగి మళ్ళీ వాడుకోండి. రేపు మంగళవారం రోజు ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేస్తే కష్టాలు తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న డబ్బు వస్తుంది, ధనం వస్తుంది. కాబట్టి మీరు కూడా రేపు ఆఖరి మార్గశిర మంగళవారం గ్యాస్ స్టవ్ మీద ఇదొక్కటి పెట్టి దరిద్రాన్ని వదిలించుకొని ధనలాభాన్ని పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.